అంటే 2019లో ప్రారంభమైన వ్యవస్థ ఇప్పుడు మనం చూస్తే 6 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సరైన జాబ్ చార్ట్ లేదు చాలామందికి అనేది. రాష్ట్ర గవర్నర్ గారు, రాష్ట్ర మంత్రిమండలి, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. జాబ్ చార్ట్ ఉందా లేదా? జాబ్ చార్ట్ ఉన్నప్పటికీ ఆ జాబ్ చార్ట్కి సంబంధించి సరైనటువంటి అమలు జరగట్లేదు. కొంతమందికి అసలు పనే లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు అసలు? దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 24 రకాల సర్వేలు మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం చేసింది. చాలా అట్టహాసంగా ఈ సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఒకవైపున వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది. మా మానసపుత్రిగా మా 2 కళ్ళు అని ఆ ప్రభుత్వం చెప్పుకోవడం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఎటువంటి కారణాలు లేకుండా ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. 1,13,000 పైన ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మీరున్నారు. సముద్రంలో అలలు, ఉద్యోగుల కోరికలు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అది గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడింది సార్? అది అప్పుడు ఉద్యోగుల కంటే కూడా ప్రజల్లో ఆ వ్యతిరేకత వస్తూ ఉంది. నేనేమో పని భారం అంటున్నారు, వాళ్ళేమో పని లేదంటున్నారు. ఏంటి అసలు? ఏకకాలంలో ఒకే ఉద్యోగి మీద పలు రకాల పనులు రావడాన్ని పని ఒత్తిడి. ఇప్పటికీ కూడా బానిసత్వంగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి అనేది ఆయన తన తీరు కూడా మార్చుకుంటూ ఆయన కూడా సాయంత్రం 6 గంటలకి విధులు ముగించుకుని వెళ్తున్న పరిస్థితి. వారి ఆలోచనలకు, వారి ఆశయాలకు తూట్లు పడిచే విధంగా కింద స్థాయిలో చర్యలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం మీరేం కోరుతున్నారు? ప్రధానమైన డిమాండ్లు ఏంటి? సెలవులు, పండగలు, ఆదివారాలు, సమయం కాని వేళల్లో పని ఒత్తిడికి గురి చేయకూడదు.